లింగంగుంట గ్రామం అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పాట కచేరీ, డ్యాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడిన తలపడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే. రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే. ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం మీరే. మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే. ఒక్కరు వేలై అది లక్షల బలమై, నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. DJ Mahesh Media. E song mixed by DJ
Mahesh Media. Song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. Song remixed by DJ Srivarman mixes from Jimapur. సెలబ్రేషన్ మనం చేసుకోవాల్సిన సందర్భం ఇది. అందువల్ల ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, అందరూ మన పార్టీ వాళ్ళే. అందరూ మనం ఎవరు మన గ్రామాల్లో రకరకాల పార్టీలు ఉండొచ్చు, మనం అందరం బంధుమిత్రులే.
పొద్దున్న లేస్తే అందరం ముఖముఖాలు చూసుకోవాలి, దానివల్ల ఇబ్బంది లేదు. కనుక నేను అంబేద్కర్ గారి నుంచి 2-3 విషయాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో 1915 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళారు. ఫస్ట్ అక్కడ ఆయన పీజీ చేశాడు. ఫస్ట్ పీజీ చేసిన తర్వాత అదే సంవత్సరం 1916లో మరి ఆయన పీజీ డిగ్రీ చేశాడు. పిహెచ్డి డిగ్రీ కూడా పూర్తి చేశాడు. పిహెచ్డి డిగ్రీ పూర్తి చేసిన సైలెన్స్ ప్లీజ్ ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే భారతదేశంలో ఎవరు కూడా ఒక పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు అంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. కొలంబియా యూనివర్సిటీ 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఒక సర్వే చేసింది. ఏంటంటే ఆ సర్వే మరి 250 సంవత్సరాల్లో మరి కొలంబియా యూనివర్సిటీ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి యూనివర్సిటీ ఇది. ఆ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు వాళ్ళలో ఎంతమంది మేధావులు, ప్రపంచ మేధావులు అయ్యారు, దేశ మేధావులు అయ్యారని చెప్పి సర్వే చేస్తే అందులో మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తేలారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 250 సంవత్సరాల్లో అక్కడ చదివినటువంటి ప్రపంచ మేధావిగా ఆ సర్వేలో సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారం వద్ద అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించారు. అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించిన సందర్భంలో ఆ ప్రతిమ ఆవిష్కరణ సందర్భంలో బరాక్ ఒబామా అని అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన గతంలో ఎక్స్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ గారిని ఆ బొమ్మని ఆవిష్కరణ చేయడానికి ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఆ బొమ్మని ఆ ప్రతిమను ఆవిష్కరించినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను ప్రపంచ దేశాలు తలరాతను మార్చగలిగినటువంటి శక్తివంతుడనైన అమెరికా ప్రెసిడెంట్ నేను ఒకప్పుడు. ఏంటి? ప్రపంచ తలరాతలు మార్చగలిగినటువంటి ఒక శక్తివంతమైన అమెరికా ప్రెసిడెంట్ నేను. అలాంటి నేను నా తల దించాల్సిన పరిస్థితి వస్తే అంబేద్కర్ గారి పాదాల వద్ద మాత్రమే దించుతాను, ఇంకా ఎక్కడ నా తల దించను అని అన్నాడు. ఎందుకంటాడు ఆ మాట? పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రపంచ మేధావిగా ఆయన ఆ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అంత గౌరవాన్ని బాబాసాహెబ్కి బరాక్ ఒబామా ఇచ్చారు. అలా చాలా వ్యక్తి చదివితే గర్వకారణం చెప్పుకుంటారు ఎక్కడైనా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను కాబట్టి నా గర్వకారణం, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను కాబట్టి నా గర్వకారణం అని కొంతమంది చెప్పుకుంటారు. ఎవరైనా అదే చెప్పుకుంటారు. కానీ ఇక్కడేం చెప్తుంది యూనివర్సిటీ? అంబేద్కర్ గారు మా యూనివర్సిటీలో చదవటం మాకు గర్వకారణం అని చెప్పారు. అది ఆయన మేధస్సు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆ మేధావికి మనం నివాళులు అర్పించడానికి ఇంతమంది ప్రజానీకం, ఇంతమంది సమూహం ఇక్కడ మరి ఏకమైనందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, పిన్నలు, సోదరమణులు, నాయకులు అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంగా లింగంగుంట గ్రామంలో ఇంత ఘనంగా ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్ కృష్ణ గారు, అదేవిధంగా మన ఎరుగుండ్లపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ వెంకటస్వామి గారు, మన దమ్ము లక్ష్మణ్ నారాయణ గారు, ఆయనకి ఏదో క్రిస్టియన్ పేరు కూడా ఏదో ఉంది. దాని తర్వాత డేవిడ్ గారు, నీటి సంఘ అధ్యక్షులు, మా సోదరులు పీడీసీ బ్యాంక్ చైర్మన్, సభా అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకొని ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో సంతోషంగా మనం అందరం ఈరోజు గడుపుతూ ఉన్నాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన ఏదో ఎస్సీలకి లీడర్ కాదు, లేదంటే ఉత్త ఎస్టీలకి లీడర్ కాదు, ఆయన అందరికీ లీడర్ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఏదో మనం కూడా ఆయన ఉత్త ఏదో దళిత లీడర్ అని ఆయన స్థాయిని తగ్గించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1-2-3 మాటలు. ఒకటేంటిదంటే, ఈరోజు స్త్రీల హక్కు కోసం పోరాడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లా మినిస్టర్గా ఉండి స్త్రీలకి సమాన హక్కు ఈ ఆస్తిలో ఉండాలని ఆయన బిల్లు పెడితే పార్లమెంట్లో
దాని ఏదో రాజకీయ కారణంగా ఓడిపోతే ఆయన ఆ రోజు రిజైన్ చేశాడు. ఎందుకంటే ఇలాంటి మంచి బిల్లుని పాస్ చేయలేదని. అంటే ఆ రోజు స్త్రీల కోసము ఆయన పోరాడింది మనం గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా రిజర్వేషన్స్ ఇచ్చారు. రిజర్వేషన్స్ ఏదో ఉత్త ఎస్సీ ఎస్టీలకు కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన రూపొందిన రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్. ఈరోజు బీసీలు రిజర్వేషన్స్ అనుభవించారంటే ఆయన అక్కడ ఆ క్లాస్ పెట్టాడు కాబట్టి అనుభవించారు. ఈరోజు స్త్రీలు ఉమెన్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే అది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టింది అనేది నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు కొంతమంది ఓసీలు కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ పువర్ అని రిజర్వేషన్స్ 10% ఉంది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు పెట్టిన విషయం మనం ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటిదంటే ఆయన అందరికీ న్యాయం చేశాడు. ఆయన జాతికి అంటే నిజమైన భారత్ అంతా ఆయనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. ఇంకో 2-3 మాటలు. మేధావులు చాలామంది ఉంటారు, అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఎంతమంది ఆయన్ని వ్యతిరేకించినా కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి ఆయన నిలబడి ఎక్కడ లొంగకుండా ఈరోజు రాజ్యాంగము ఆయన జీవితాన్ని గడిపే విషయం మనం అందరికీ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మన మాదిరి ఏదన్నా ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే కాంప్రమైజ్ కావటము, లేకపోతే ఆ రోజు ఆయన కాంప్రమైజ్ అంటే ఏదైనా అయ్యి ఉండేవాడు, ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడు, ఇంకా ఏదైనా అయ్యి ఉండేవాడు. కానీ అదని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మన ఆశయాల్ని ముందుకు తీసుకోవడానికి ఏదైనా మంచి పని చేయాలంటే ఎన్ని ఒత్తిడులు కానీ ఎన్ని ప్రలోభావాలు పెట్టినా కానీ మనం దాన్ని ముందుకు వెళ్ళాలనేది అదొకటి. ఇంకొకటి, ప్రపంచంలో అందరికన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరికన్నా గొప్ప నాయకుడు ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉంటే చనిపోయిన తర్వాత మనం అందరినీ మర్చిపోతూ ఉన్నాం. ఫస్ట్ ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆయన బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా 40% 80% పాపులారిటీ ఉండేది. ఇందిరమ్మ కూడా చాలా బాగా పాపులర్గా ఉంది. దాని తర్వాత వాజ్పేయి కూడా కొన్ని రోజులు పాపులర్ ఉన్నాడు. కానీ కాలం గడిచిన తర్వాత వాళ్ళందరి పాపులారిటీ తగ్గుతూ ఉంది. అదేవిధంగా కార్ల్ మార్క్స్ కూడా చాలా పెద్ద గొప్ప, ఒకప్పుడు చాలా పాపులర్ అందరూ. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిన వ్యక్తే మీరు గమనిస్తే ఈ ప్రపంచంలోనే రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. అది మీరు గమనించండి, అది ఎవరికీ లేదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన బతుకున్నప్పుడు చాలా, ఈరోజు ఎంత కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుందంటే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఆయన ఎంత మంచి నాయకుడు అని. సడన్గా కొంతమంది ఏమన్నా ఉంటే ఎవరైనా డాక్టర్ బిఆర్ మాకు రిజర్వేషన్ ఇచ్చాడు, ఎవడన్నా ఎస్సీ ఎస్టీ ఏదైనా బాధలు పడితే ఎవడన్నా ఇబ్బంది పెడితే అంబేద్కర్ గుర్తొస్తాడు. అందరికీ బాధలు ఉంటాయి, అందరికి కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది, తగ్గటం లేదు. ఇంత ముందు కన్నా ఈరోజు అవేర్నెస్ పెరిగి ఇంకా పాపులర్ అయ్యాయి అనేది మీరు గుర్తుపెట్టుకొని, అంబేద్కర్ అంటే సమానత్వం, సామాజిక న్యాయం. మన అందరికీ అంటే ఈ కులము ఆ కులం అని కాదు, అందరికీ మంచి చేయాలా, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు ఎస్సీ బీద వాళ్ళని పైకి తెచ్చుకోవాలి, అది ఏ కులమైనా కానీ. ఈరోజు మనమందరము ఇంత బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నందుకు డాక్టర్ బిఆర్ మన వంతు ఏదో కొద్దిగా సహాయం మన వంతు చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఉంటే చేయాలని కోరుకుంటూ, నేను ఈ లింగగుంట గ్రామంలో అనేక డెవలప్మెంట్ వర్క్స్ చేశాను. రాబోయే కాలంలో కూడా ప్రతి దగ్గర సిమెంట్ రోడ్ వేసే విధంగా ఖచ్చితంగా చేసి పెడతామని, ఎస్టీ కాలనీ కానీ క్రిస్టియన్ పాలెం కానీ మాలపల్లి కానీ ఇంతకుముందు చేసాము, ఇప్పుడు కూడా చేస్తాము. ఏ విషయమైనా కానీ మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పార్టీల అతీతంగా నా వంతు సహాయం నేను చేయడానికి ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు లింగగుంట గ్రామంలో బ్రహ్మాండంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసిన ఇక్కడ ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి.